ఓం శాంతి. నాకు ఒక సంఘటన గుర్తుకొస్తుంది. దాది జానకి గారు ఒకసారి చాలా అనారోగ్యంతో ఉన్నారు. దాది గారు శారీరకంగా చాలా పరీక్షలను ఎదుర్కొన్నారు. కనీసం 4 సార్లు దాది మృత్యువంచ వరకు వెళ్ళారు. ఒకసారి దాదీకు తీవ్రమైన చెస్ట్ ఇన్ఫెక్షన్, హై బ్లడ్ ప్రెషర్ వచ్చాయి. మాట కూడా పోయింది. యూరిన్ ఇన్ఫెక్షన్ మరియు వెన్నునొప్పి సమస్యలు వచ్చాయి. దాది పూర్తిగా మంచం మీదే ఉన్నారు. డ్రిప్స్ కూడా పెట్టారు. మేమందరం దాది సేవ కోసం 24 గంటల రొటేషన్ ఏర్పాటు చేసుకున్నాం. అయినప్పటికీ దాది శరీరం కదలకపోయినా కళ్ళతో అందరినీ గమనిస్తూ ఉండేవారు. ఎవరైనా వస్తే వారికి దృష్టి ఇచ్చేవారు. దాది ఆరోగ్యం ఒక వారం పాటు చాలా క్రిటికల్గా ఉంది. విదేశాల నుండి ఒక సోదరి వచ్చింది. ఎందుకంటే దాది శరీరం వదిలేస్తారేమో అనే భయంతో ఆమె అక్కడ ఉండాలనుకుంది. అప్పుడు ఒక వారం గడిచిన తర్వాత ఏం జరిగింది? దాది మంచం దిగి సోఫాలో కూర్చున్నారు. ఉదయం పూట అందరికీ బాదం పప్పులు పంచటం దాది గారి ఆచారం ప్రకారం. దాది మెల్లగా అందరికీ బాదం ఇచ్చారు. ఆ విదేశీ సోదరి గదిలోకి వచ్చి, దాది, 1 నిమిషం క్రితం మీరు చనిపోయే స్థితిలో ఉన్నారు. మరుసటి నిమిషమే అందరికీ బాదం ఇస్తున్నారు. ఇది ఎలా సాధ్యం? మీ శక్తి ఎక్కడి నుండి వస్తుంది అని అడిగింది. అప్పుడు దాది కళ్ళు మూసుకుని, డ్రామా రహస్యం ఏమిటో నాకు తెలుసు అన్నారు. వచ్చేదేదో వస్తుంది, పోయేదేదో పోతుంది అని దాది కేవలం వేచి చూస్తారు. దాది గారిలో ఉన్న అద్భుతమైన ప్రత్యేకత ఏమిటంటే దాదిలో విషయాల్ని మార్చేయగల అద్భుతమైన కళ ఉండేది. వాస్తవానికి అది 2 శక్తుల వల్ల సాధ్యమైంది. ఒకటి ఓర్పు, రెండవది అడ్జస్ట్మెంట్ పవర్, సర్దుబాటు చేసుకునే శక్తి. దాది గారు డ్రామాతో చాలా ఓపికగా ఉండేవారు. వచ్చేది వస్తుంది, పోయేది పోతుంది. మధ్యలో మనమెందుకు అనవసరంగా ఆలోచించాలి? ఇది ఎప్పుడు వెళ్తుంది, ఎంత సమయం పడుతుంది, నాకేమైంది అని ఎందుకు ఆలోచించాలి? ప్రకృతి తన పని తాను చేసుకుపోతుంది. డ్రామాకి అంతా తెలుసు. సరైన సమయంలో ఆ విషయం దాటిపోతుంది. ఇది ఒక సహనశీలమైన స్వభావం. ఏది వస్తున్నదో దాన్ని పోనివ్వండి. దాని మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? అర్థం చేసుకున్నారా? సహించటం మరియు సహనశీలత కలిగి ఉండటం చాలా ముఖ్యం. దాది గారిలో మనం చూసిన ఆ సరళమైన స్వభావం ఏమిటంటే ఎవరైనా ఏది చూసినా, ఏది జరిగినా, ఏ కర్మ చేసినా దాది సారాన్ని మాత్రమే గ్రహించేవారు. దానిలోని సారాన్ని మాత్రమే గ్రహించేవారు. కొందరు వ్యక్తులు దాది గారి ముందు తమ కష్టాల కథలు తీసుకుని వచ్చేవారు. దాది వారిని కనీసం 2 నిమిషాలు మాట్లాడించేవారు. ఆ తర్వాత ఇలా ఇషారా చేసేసేవారు. దాది ఆ విషయం యొక్క సారాన్ని అర్థం చేసుకునేవారు. వారిని ఎక్కువగా మాట్లాడలేకపోయేవారు. ఎందుకంటే వారు ఎక్కువగా మాట్లాడితే, అనవసరమైన వివరాల్లోకి వెళ్తే వారి మాటలు కూడా వ్యర్థంగా పోతాయి. మనం ఎంత సారాన్ని పట్టుకుని జీవిస్తామో అంత తక్కువ సమయంలో ఎక్కువ పని పూర్తి చేయగలమని నేను గమనించాను. పరస్పర సంబంధాల్లో మరియు వ్యవహారాల్లో ఘర్షణలు ఎందుకు వస్తాయి అంటే మనం ఎలా ఉన్నామో, ఏ రూపంలో ఉన్నామో బాబా మనల్ని అలాగే అంగీకరించారు కదా. మనం చెప్పాలంటే గుడ్డివారో, కుంటివారో, సగం బుద్ధి కలవారో, రాయి లాంటి బుద్ధి కలవారో అయినప్పటికీ బాబా మనల్ని స్వీకరించారు. నన్ను నేను ఎలా ఉన్నానో అలాగే బాబా అంగీకరించినప్పుడు నన్ను నేను అంగీకరించుకోవడానికి నేనెవరు? ఇతరుల్ని అంగీకరించకపోవడానికి నేనెవరు? కాబట్టి నన్ను నేను అంగీకరించడానికి నేనెవరు? ఇతరుల్ని అంగీకరించకపోవడానికి నేనెవరు? అది ఈశ్వరుని యొక్క ఎంపిక. స్వయంగా ఈశ్వరుడే ఆయన ఎంపికలో ఎలాంటి తప్పులు వెతకనప్పుడు తప్పులు వెతకడానికి మీరెవరు? దీన్ని మనం అహంకారం అని పిలుస్తాం. ఎందుకంటే మీరు ఈశ్వరుని ఎంపికను అర్థం చేసుకోలేకపోయారు. బాబా ఈ ఆత్మని ఏ విధంగా ఉపయోగించాలనుకుంటున్నారో అనే దానిపై మీకు నమ్మకం లేదు.
ఒకసారి ఏమైందంటే సేవలో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. మేము ఒక ఆత్మతో కలిసి పనిచేస్తున్నాం. కానీ వారు చెప్పినట్లు వినేవారు కాదు, సూచనలను పాటించేవారు కాదు, సమయానికి పని పూర్తి చేసేవారు కూడా కాదు. వారు ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేవారు. దాంతో నేను నేరుగా దాది దగ్గరికి వెళ్ళి, దాది, ఆ వ్యక్తి అలా అన్నాడు, ఇలా ఉన్నాడు అని చెప్పాను. అప్పుడు దాది, శాంతంగా ఉండు, ముందు అతని భావన ఏంటో అర్థం చేసుకో, అతను బాబా దగ్గరికి ఎందుకు వచ్చాడో అతని భావనను ముందు అర్థం చేసుకో అన్నారు. ఆ మాటలు మరియు సమాధానం నాకు కొద్దిగా తగిలినట్లు అనిపించింది. నాకు అర్థమైంది ఏంటంటే, నేను నా పనిని నా సొంత కోణంలో చూస్తున్నందువల్ల ఆ వ్యక్తిపై నేను ఒక సూక్ష్మమైన ఒత్తిడిని ఉంచాను. ఎందుకంటే ఆ వ్యక్తి నా పద్ధతిలోనే నడవాలని నేను కోరుకున్నాను. కానీ దాది ఒక క్షణంలో, ముందు అతని భావనను అర్థం చేసుకో, అతని భావన ప్రకారంగా నడిపించు అని చెప్పారు. ఇద్దరి భావనలను అంగీకరించటం అనేది చాలా పెద్ద విషయం. అప్పుడే మనం ఇద్దరం సంతృప్తి చెందగలం కదా. చూడండి, దాదీలు మన భావనలను అర్థం చేసుకున్నారు కదా. పెద్దలు మన భావనలను అర్థం చేసుకుని మనల్ని అంగీకరించారు కదా. కాబట్టి దాది నాకు ఏం నేర్పించారు? ముందు ఇతని భావనను అర్థం చేసుకో అన్నారు. అనగా మనుషుల్ని చూడవద్దు, ఆత్మను చూడండి. ఏ భావనతో ఆ వ్యక్తి బాబా దగ్గరికి వచ్చారో చూడండి. మనం ఆ విషయంపై దృష్టి పెట్టినప్పుడే ఆ వ్యక్తి పట్ల మన వృత్తి మారుతుంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి పట్ల మన వృత్తి మారుతుందో అప్పుడే వారికి కూడా ఆ అనుభూతి కలుగుతుంది. ఒకరోజు వారికి కూడా టచింగ్ కలుగుతుంది. ఇది కాస్త పొడవైన దారే కావచ్చు. దీన్ని సామరస్యం అంటారు. సామరస్యం వల్లనే సామర్థ్యం ఏర్పడుతుంది. కానీ మనం సాధారణంగా ఏం చేస్తాం? ముందుగా పనిని చూస్తాం, వెంటనే ఫలితాన్ని కోరుకుంటాం, ఆ తర్వాత సామరస్యం గురించి ఆలోచిస్తాం. కాబట్టి ఈ సూత్రాన్ని మనం మార్చుకోవాలి. ఇక రెండో విషయం ఏంటంటే, మనకు తెలుసు ఈ ఈశ్వరీయ యజ్ఞంలో అన్నీ జరగాల్సిందే. కర్మల యొక్క లెక్కలన్నీ కూడా సమాప్తం కావాలి. దానికోసం ఎవరో ఒకరు నిమిత్తమవుతూ ఉంటారు. ఒకసారి నన్ను ఒక విదేశానికి పంపించారు. అక్కడ వారు ఒక పెద్ద రిట్రీట్ సెంటర్ను నిర్మిస్తున్నారు. ఆ నిర్మాణం దాదాపు 4 సంవత్సరాలు జరుగుతుంది. మరియు టీంలో పరస్పర ఘర్షణలు, సహోదరుల మధ్య వివాదాలు వంటివి కొన్ని సమస్యలు వచ్చాయి. దాంతో నేను ఆ దేశానికి వెళ్ళి 3-4 రోజులు కొన్ని మీటింగులు నిర్వహించాను. ఆ తర్వాత అందరితో, మీరంతా మధుబన్కి రండి, పూర్తి టీం మధుబన్కి రండి, దాదీని కలవాలి అని చెప్పాను. ఆ సమయంలో కొద్దిగా క్లిష్టమైన పరిస్థితి ఉండడంతో మేమందరం వారిని అక్కడికి తీసుకువెళ్ళాం. సహోదరుల ఆ బృందాన్ని దాదీగారు ముందు ఉంచినప్పుడు ఆ సోదరుడు దాదీగారితో ఇలా అన్నాడు, దాదీ, ఇతను అబద్ధం చెప్తున్నాడు. నేను ఇతన్ని ఎలా నమ్మాలి? ఇతను అబద్ధం చెప్తున్నాడని టీం అందరికీ తెలుసు. ఇతను అబద్ధం చెప్పడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో చూడండి అని అన్నాడు. అప్పుడు దాది చాలా ప్రేమగా ఒక సమాధానం చెప్పారు. ఆ సమయంలో నాకు అది ఎంతగానో నచ్చింది. ఏమంటారంటే, మీరు ఏ మనుష్యాత్మ స్వభావాన్ని కూడా నమ్మలేరు. ఎందుకంటే ఒకరి స్వభావం ఒకలాగా ఉంటుంది, మరొకరిది వేరేలా ఉంటుంది. కానీ మీరు దేన్ని నమ్మవచ్చు అంటే, బాబా ఈ ఆత్మను ఏ విధంగా ఉపయోగించాలనుకుంటున్నారో దానిపైన మీరు పూర్తిగా నమ్మకం ఉండవచ్చు. కాబట్టి బాబా ఈ ఆత్మను ఎందుకు ఎంచుకున్నారు, దీని ద్వారా ఏం చేయాలనుకుంటున్నారు అనే విషయాన్ని మీరు కొద్దిగా గుర్తించండి అని చెప్పారు. ఈ సమాధానం నాకు చాలా బాగా నచ్చింది. ఎంత అద్భుతమైన సమాధానం ఇది. దాది గారు చూడండి, ఎంతోమంది భిన్నమైన వ్యక్తిత్వాలు ఉంటాయి కదా, ఎన్నో భిన్నమైన వ్యక్తిత్వాలు ఉన్నాయి. అయినా కానీ ఏమని చెప్పారు దాది గారు? భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగిన వారితో కలిసి పనిచేశారు, సేవ చేశారు. కొందరు అంగీకరించేవారు ఉండవచ్చు, మరికొందరు తిరస్కరించేవారు కూడా ఉండవచ్చు.
అయినప్పటికీ భగవంతుని ప్రణాళిక, గాడ్స్ ప్లాన్ పైన దాది గారికి ఎంతటి అచంచలమైన విశ్వాసం ఉండేదంటే, ఈ వ్యక్తి వచ్చాడంటే దీని వెనుక ఏదో ఒక ఉద్దేశం ఉంటుంది, బాబా వీళ్ళ ద్వారా ఏదో చేయాలనుకుంటున్నారు అని నమ్మేవారు. అందువలనే దాది తన దృష్టికి అటువంటి శిక్షణ ఇచ్చుకున్నారు. అందుకే చివర్లో దాది మాతో, నేను మీ ఆది మధ్య అంతాలను తెలుసుకోగలను అనేవారు. అనగా దాదిలో ఆత్మను పరిశీలించే శక్తి ఉండేది. ఎవరైనా సరే కనీసం ఈ మాత్రం నమ్మకమైతే ఉంచాలి. బాబా ఈ వ్యక్తిని ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, కానీ ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యం. ఇప్పుడు మనం సారాన్ని పట్టుకునే విషయానికి వస్తే, సారం అంటే ఇదే. ఎవరి స్వభావాన్ని, సంస్కారాన్ని చూస్తూ కూర్చోవడం కాదు, సారాన్ని పట్టుకుని ఉండాలి. అంటే బాబా ఈ వ్యక్తిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనుకుంటున్నారు, ఆ వ్యక్తిలో ఎలాంటి విశేషతలు నింపబడి ఉన్నాయి, వాటిని చూసి ఫుల్ స్టాప్ పెట్టాలి. ఇంకా వేరేదే చూసే మార్జిన్ మీకు లేదు. ఇక కర్మల లెక్కలు ఎలా ప్రారంభమవుతాయి? మీరు ఏదో ఒక కర్మ చేశారు, ఏదో ఆలోచించారు, ఏదో మాట్లాడారు, ఏదో చేశారు. ఆ కర్మ వెనుక ఉన్న మూలం ఏమిటి? ఆ మూలం ఏంటంటే మీ సంస్కారాలు. ఎంత పురాతనమైన సంస్కారాన్ని మీరు మళ్ళీ మళ్ళీ వాడుతుంటారో ఆ లెక్కలంతా ఎక్కువగా పెరుగుతుంది. ఇది చాలా సులువైన సూత్రం, సింపుల్ ఫార్ములా. అందుకే మూలంలోకి వెళ్ళిపోండి. వాస్తవానికి మీ కర్మల లెక్కలు మీ సంస్కారాలతోనే సమాప్తమవుతాయి. అలా జరిగినప్పుడు మీకు ఎంతో తేలికగా అనిపిస్తుంది. కర్మల లెక్కలు తీరిపోతే సంతోషం ఉంటుంది, మరియు ఆ ఆత్మ పట్ల మీకు ప్రశంస కలుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్, మీరు నిమిత్తమయ్యారు, నాకు సహాయం చేశారని హృదయపూర్వక కృతజ్ఞత కలుగుతుంది. ఒకవేళ అలా కృతజ్ఞత చెప్పకుండా విషయాల్ని మరింత పెంచుకుంటూ పోతే శత్రుత్వం లాంటి భావన కలుగుతుంది. ఎప్పుడైతే మీరు ఎవరికైనా వ్యతిరేకంగా వెళ్తారో ఆ భావన మరింత పెరుగుతుంది. అప్పుడే కర్మల లెక్కలు ఇంకా ఎక్కువ అవుతాయి. బహుశా నేను గతంలో ఎక్కడో చెప్పి ఉంటాను. ఒక అన్నయ్య ఉండేవారు. ఆయన ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ మరియు ఒక సోదరుడు కూడా. ఆయన ఆక్స్ఫర్డ్లో ఉన్నప్పుడు గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ల అంటే ప్రపంచ స్థాయి అధికారుల కోసం 3-4 రిట్రీట్లను ఆయనతో కలిసి నిర్వహించాం. అప్పుడు ఫార్చ్యూన్ 500 కార్పొరేట్ సంస్థల నుండి చాలామంది CEOs వచ్చారు. దాది గారిని కూడా ఆహ్వానించారు. ఆ సోదరుడు వ్యాపార పరంగా రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. దాది గారు ఆధ్యాత్మిక వైపు నుండి రిసోర్స్ పర్సన్గా ఉన్నారు. అప్పుడు ఒక సాయంత్రం సమయంలో నెవిల్ బాయ్ అనేవారు దాదిని మరియు ఆ సోదరుని ఇంటర్వ్యూ చేస్తుండగా మేము దానికి అనువాదం చేస్తున్నాం, అంటే ట్రాన్స్లేషన్ చేస్తున్నాం. అప్పుడు నెవిల్ బాయ్ దాదిని అడిగారు, దాది మీరు ఈ సోదరుణ్ణి 25 సంవత్సరాలుగా పైగా ఎరుగుదురు, ఇప్పుడు మాకు చెప్పండి ఇతనిలోని ప్రత్యేకత ఏమిటి అని. అప్పుడు దాది ఒక గోల్మాల్ సమాధానం ఇచ్చారు. మీరు చూస్తున్నారు కదా, అతను తన పాత్రను తాను పోషిస్తున్నాడు, ఈశ్వరుడి నుండి ఏదైతే గ్రహించాడో అది ప్రత్యక్షమవుతుంది అని దాది అలా కొంచెం గోల్మాల్ సమాధానం ఇస్తూ వచ్చారు. దాంతో నెవిల్ బాయ్ మధ్యలోనే ఆపి, దాది ఇప్పుడు కొద్దిగా స్పష్టమైన సమాధానం ఇవ్వండి, ఈ సోదరుడి ప్రత్యేకత ఇది అని చెప్పండి అని అడిగారు. అప్పుడు దాది అన్నారు, డ్రామాలో సహజంగా ఏది జరుగుతుందో మీరు అందరూ చూస్తున్నారు, మీ అందరికీ ఆయనలోని ప్రత్యేకత కనిపిస్తుంది. దాది దీని మధ్యలో ఎందుకు జోక్యం చేసుకోవాలి? ఎందుకంటే ఈరోజు దాది కనుక ఈ సోదరుడి ప్రత్యేకతను వర్ణిస్తే రేపు ఈ సోదరుడికి తన బలహీనతను దాదికి చెప్పుకోవడానికి అనుమతి లభిస్తుంది, మరియు దాది అలాంటి సంబంధాల ఆటల్లోకి వెళ్ళకూడదు అని అన్నారు. మీకు అర్థమైందా? సాక్షి దృష్టి యొక్క ధారణ అంటే ఇదే. డ్రామాలో ఏది జరుగుతుందో అది ప్రత్యక్షమవుతుంది, దానిలో మీరెందుకు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది? దాది గారి దగ్గరికి ఎంతోమంది రకరకాల వ్యక్తులు వచ్చేవారు. ఎప్పుడైనా దాది మా పరీక్ష తీసుకునేవారు. మీరు ఏం చూసారు అని అడిగేవారు. ఎందుకంటే మేము ఎలాంటి సమాధానం ఇస్తామో
అని దాది గమనించేవారు. అప్పుడు మేము కొద్దిగా మౌనంలో కూర్చుని ఆ విషయం యొక్క సారాన్ని గ్రహించేవారు. దాది, ఈ ఆత్మ తన స్వభావ అభిమానంతో అలా ప్రవర్తిస్తుందని నాకు అనిపిస్తుంది అని నేను అనేదాన్ని. అప్పుడు దాది, కరెక్ట్, ఈ భాష సరైనదే అని అనేవారు. ఈ ఆత్మలో ఏమీ లేదని, అందరితో గొడవ పడుతుందని, ఎవరిని ఇష్టపడదని ఎప్పుడూ అనకూడదు. ఇది సాధారణమైన భాష కాదు. కాబట్టి లోపల బాగా ఆలోచించి మీరు ఒకవేళ ఏదైనా మాట్లాడితే అది ఒక అడుగు లాంటిది అవుతుంది. అది మిమ్మల్ని సరైన మార్గంలోనైనా నడిపిస్తుంది, లేక తప్పుదారి పట్టించి చివరికి మీరే అనుభవించేలాగా చేస్తుంది. అందువల్ల చాలా ఆలోచించి అడుగు వేయాలి. చివరికి అనుభవించేది మీరే కాబట్టి ప్రతి అడుగు చాలా జాగ్రత్తగా వేయాలి. అచ్చా. ఓం శాంతి.